మనుషులు చేసిన మోసాల వల్ల జీవితం అంతా చెడుతో మిగిలిపోయింది. ఇంకా ఎవరినైనా నమ్మాలన్నా, ఇంకో అడుగు ముందుకు తీయాలన్నా భయం వేస్తుంది. ఫ్యామిలీలో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, నో పీస్. ఏం చేసినా నష్టమే కలుగుతుంది. తమ్ముడు మాట వినట్లే, తప్పుడు సావాసాలు చేస్తున్నాడు. ఎవ్రీడే ఐ ఫీల్ సాడ్, డిప్రెస్డ్, యాంగ్షియస్, పానిక్ అటాక్స్, ఫియర్, క్రయింగ్, లోన్లీనెస్. ఇవన్నీ ఇలా ఉండగా నాలో చేదు మిగిలిపోయింది. దేవుని క్వశ్చన్ చేయడం, ప్రేయర్ చేయాలన్నా ప్రేయర్ రావట్లే, స్తుతి రావట్లే. ప్రేయర్ చేద్దామని కూర్చుంటే నిద్ర వస్తుంది. అండ్ ఐ డోంట్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్. అండ్ ఐమ్ ఆస్కింగ్ గాడ్, ఆర్ యూ దేర్? డూ యూ రియలీ సీ మీ? ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, కిల్ మీ. డీప్ ఇన్సైడ్ ఐ రియలీ వాంట్ టు బీ కనెక్టెడ్ విత్ గాడ్, బట్ హౌ? ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ లోకంలో అందరూ శ్రమ పడతారు. లోకంలో శ్రమ లేని వారు అంటూ లేదు. ఇప్పుడు మా కుటుంబము చూస్తే మీకేంటి అని అంటారు, మీకు ఏ శ్రమ ఉంది అని అంటారు. నోబడి నోస్, ఓన్లీ దే నో. పలానా బయట వాళ్ళని చూస్తే వాళ్ళకి అసలు ఏం శ్రమ ఉంది అని అంటారు. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ దర్ ఓన్ మెజర్ ఆఫ్ సఫరింగ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాల్పంపులు ఉన్నాయి శ్రమల్లో. సో ఎవరిని చూసి తీర్పులు తీర్చే హక్కు మనకి లేదు. సో నా జీవితంలో అన్ని నష్టాలే, అన్ని కష్టాలే, అన్ని వేదలే. ఎందుకంటే నీ మైండ్ అలాగ ఫోకస్ వెళ్ళిపోయింది. ఎట్లా ఇంత అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూర్ నాట్ సఫరింగ్, ఐఎమ్ షూర్ యూర్ సఫరింగ్. కానీ ఒకటి చెప్తాను ఏంటంటే, ఎనిమీస్ టాక్టిక్స్ ఏంటంటే చిన్న శ్రమని పెద్దదిగా చేసి చూపిస్తుంది. హీ విల్ ఆల్వేస్ ఎగ్జాజరేట్ సఫరింగ్. చిన్నదాన్ని ఒక పెద్దదిగా ఇట్లా చేస్తాడంటే, బికాజ్ యూఆర్ ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్ ఇన్ యువర్ మైండ్, నా జీవితం అంతా నష్టమే, నా జీవితం ఇంతే, నా ఇదే, నాకు అంత బాధే, అంత వేద. కరెక్ట్గా ఇంకో అపాయము, ఇంకో విషాదము, ఇంకో నష్టము, ఇంకో గొడవ, ఇవి జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను అన్నాను కదా నా జీవితం అంతా శ్రమలే, నా జీవితం అంతా బాధే, నేను అలా అనుకున్నాను కదా. బికాజ్ యూఆర్ ఆల్రెడీ మేడ్ అప్ ఇన్ యువర్ మైండ్, యునో. సో ద ఎనిమీ విల్ ఆల్వేస్, ఓహో తినని ఇట్లా బాధ పెట్టచ్చా. ఇప్పుడు యూఆర్ సేయింగ్, ఐఎమ్ ఆస్కింగ్ గాడ్ టు కిల్ మీ. ఎలైజా ప్రేడ్ ద సేమ్ థింగ్. యెజబెలు తరుముతున్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకా నాకు వద్దు ప్రభా, నన్ను చంపే ప్రభా, నాకు అవ్వదు ప్రభా, నన్ను చంపే అన్నప్పుడు, ఇదిగో నేను ఒక్కడనే ప్రభా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కాదు, ఇదిగో ఉన్నారు ఇంకా ఇంతమంది ఉన్నారు. సరే నీకు అవ్వట్లేదా, ఎలీషా పైన వేసేస్తా మ్యాంటిల్. చాలాసార్లు మన జీవితంలో మనము పోగొట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే మన శ్రమలు చూసి నేనే చాలా గొప్ప శ్రమను అనుభవిస్తున్నాను, నేను గాక చేస్తున్నానని. I am nowhere downsizing or downplaying what you're suffering, but I'm telling you, you're not the only one who's suffering. You're not the only one who's in pain. ఇట్లాంటి సమయంలో నేను బాధపడుతున్నా, నాకు శ్రమ. నో. ఇట్లాంటి సమయంలో ఒకవేళ ఇది దురాత్మ దాడి అయితే ఎదిరించు. నోరు విప్పి గట్టిగా ఎదిరిస్తూనే ఉండు, జయము పొందుకునేంత వరకు. ఒక పక్కన దురాత్మ దాడులు అవ్వచ్చు, ఇంకో పక్కన దేవుడు చేస్తున్నాడేమో నిన్ను టెస్ట్ చేయడానికి, నేను పరిశుద్ధపరచడానికి, నిన్ను రిఫైన్ చేయడానికి. దేవుడు యోబు జీవితాల్లో అన్ని శ్రమలు ఎందుకు అనుభవించాడంటే, తనని పరీక్షించి, తనని శుద్ధీకరించి, తనని విలువైన మేలైన బంగారంగా చేయడానికి దేవుడు యోబు జీవితంలో శ్రమలు అనుమతించాడు. మీ జీవితంలో కూడా ఈదర్ ఇట్ కుడ్ బి అ డిమానిక్ అటాక్. డోంట్ సే ఎవ్రీథింగ్ ఇస్ డీమన్. సమ్టైమ్స్ మన బుద్ధిహీనత కూడా అపవాదికి చోటిస్తుంది. మన బుద్ధిహీనత కూడా శ్రమలకి దారి తీస్తుంది. సో యూ షుడ్ చెక్, ఇది నా బుద్ధిహీనతనా, లేకపోతే ఇది దురాత్మల దాడా, లేదంటే దేవుడు నన్ను పరీక్షించడానికి, పరిశుద్ధపరచడానికి దేవుడు ఇది చేస్తున్నాడా. ఈ మూడు పరీక్షించుకోండి. శ్రమను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ పరీక్షిస్తున్నాడా, దురాత్మ దాడా, లేకపోతే ఇది నా బుద్ధిహీనత. ఎగ్జామిన్ యువర్ లైఫ్ అండ్ డూ అకార్డింగ్లీ. మీకు తెలుస్తుంది, అవును నేను పలానా నిర్ణయం చేస్తాను కాబట్టి ఈరోజు అనుభవిస్తున్నానంటే, ఐఎమ్ సారీ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్, ఐ రిపెంట్ లార్డ్, ఐ రినౌన్స్. నేను చేసిన దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అంటే దేవుడు అది క్షమించి ఒక నూతన అవకాశాలు ఇస్తాడు. ఒకవేళ అది డీమానిక్ అటాక్ అంటే ఎదిరించు, అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు మౌనంగా ఉంటారు? ఎందుకు తీసుకుంటారు? శ్రమ ఇస్తున్నాడు, ఇంకా నా జీవితం ఇంతేలే. ఒక గాడిదంట ఒక గొయ్యిలో పడ్డది. ఆ గొయ్యిలో పడినప్పుడు ఆ ఓనర్, ఆ గాడిద యొక్క ఓనర్ అన్నాడంట, దాన్ని మనము అంత డీప్ ఉంది గొయ్యి, ఆ గొయ్యి నుండి దాన్ని తీసుకురావడము కష్టము, ఇంక వదిలేద్దాం, ఇంక అది చచ్చిపోయినట్టే అన్నాడు. అంటే ఈ గాడిదేమో అరుస్తూ ఉందంట.
అరుస్తూ ఉంటే ఇంక ఇది చచ్చిపోయినట్టే అంటూ అందరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బకెట్ మట్టి తెస్తున్నారంట. మట్టి తెచ్చి వేస్తున్నారంట. ఇంక ఇది చచ్చిపోయినట్టే అని మట్టి తెచ్చి వేస్తున్నారంట. ఇది ఇంకా అరుస్తుందంట. ఇది ఇంకా పాపం ఏమవుతుందో ఏమో, ఇది మనం మట్టి వేస్తే చచ్చిపోతుంది కదా, మట్టి వేద్దాములే, అప్పుడు దానికి బాధ ఉండదు, ఎవరు దాన్ని బయటికి తీయలేరు, మనం ఏం చేయలేని పరిస్థితి కదా, సో మట్టి వేసేద్దాం అన్నప్పుడు మట్టి వేస్తున్నారంట. ఆ మట్టిని ఆ మట్టి వేస్తున్న కొలది ఆ మట్టి పైన ఎక్కుతూ ఆ గొయ్యి బయటికి వచ్చిందంట. దాని సొంత ప్రయత్నంతో బయటికి వచ్చి ఇట్ వాస్ ఫ్రీ. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, ఎన్నోసార్లు ద ఎనిమీ విల్ ట్రై టు పోర్ ఆర్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. ఎన్నో విధాలుగా డిస్ట్రాయ్ చేద్దామని ట్రై చేస్తుందంట. బట్ ఇఫ్ యు ఆర్ అన్ ఓవర్కమర్, ఇఫ్ యూ కెన్ సే నో, ఐఎమ్ నాట్ టేకింగ్ నో ఫర్ అన్ ఆన్సర్, ఐఎమ్ నాట్ accepting what the enemy is doing in my life, I resist, I reject and I come out of it. And మీరు ఎప్పుడైతే, if you make up your mind and if you choose to be victorious, you will be victorious. This wonderful verse in the Bible ఏంటంటే 1 Johnలో, it has become my most recent favorite verse. I highlighted it so much. 1 John first chapter or second chapter, it's like you're victorious and you're the overcomers of the world. ఆ మాట విన్నప్పుడు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, రియలీ గాడ్ has already given us victory, God has already made us victorious, God has already made us overcomers. Then why are you keeping on accepting? చదవండి. 1 John 5:4, మొదటి యోహాను 5:4, దేవుడి వలన జన్మించిన ప్రతి వాడును లోకమును జయించును, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Can you read that in English? Yes, akka. For everyone born of God overcomes the world. This is the victory that has overcome the world, even our faith. Yeah, ఇక్కడ వేరేలాగా ఉంది, బట్ ఐ రీడ్ ద amplified version. బట్ ఎంత చక్కగా ఉందంటే, you are victorious, you are the overcomers of the world. Can you say that, whoever is watching? I am victorious, I am an overcomer of the world. What is the world? ఈ లోకపు దేవత పైన అధికారము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ లోకపు కార్యాల పైన దేవుడు అధికారం నీకు ఇచ్చిన్నాడు. నాకు విక్టరీ ఇవ్వు ప్రభా, విక్టరీ ఇవ్వు, జయం ఇవ్వు కాదు, యూఆర్ ఆల్రెడీ విక్టోరియస్ త్రూ క్రైస్ట్ జీసస్. ఆమెన్. నిజంగా దేవుని మూలంగా యూఆర్ ఆల్రెడీ విక్టోరియస్. సో డోంట్ వరీ అబౌట్ ఇది కాదు, నన్ను ఇట్లా చేస్తున్నాడు. నో. సో ద ఎనిమీ విల్ ఆల్వేస్ ట్రై టు ఎగ్జాజరేట్ యువర్ సఫరింగ్. నేను గాక బాధపడుతున్నాను, నేను గాక ఇంకా నా జీవితం ఇంతే అని. నో, you either choose to be victorious or you either choose to be loser. It is up to you. You want to fight, resist, rebuke, submit to God and resist the enemy. And I walk in the religious. So submit to God, resist the enemy, and remember, everybody goes through suffering. Elijah, దావీదు, ఇంకా యోనా, ఇంకా ఎంతమంది, యోబు, వీళ్ళందరూ డిస్కరేజ్మెంట్, డౌట్, ఇవన్నీ అందరికీ ఉంటుందండి. నిజమైన క్రైస్తవుల జీవితంలో ఏముంటుందనంటే డిస్కరేజ్మెంట్ ఉంటుంది, అనుమానాలు ఉంటాయి, తెలుసా, వేదన ఉంటుంది, శ్రమలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి నిజమైన క్రైస్తవులు. ఇది ఎందుకు నాకు అవుతుంది కదా, నువ్వు నిజమైన క్రైస్తవుడు రాలు అని అతిశయించు. Because every true believer will have situations, will have circumstances in their life where they're completely discouraged, where they do not have any answers to any questions, where they have so many doubts. So remember, యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, sometimes I feel like, is there God? నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అని అంటే, నో. దేవుడు అంటున్నాడు, ఈ మాట జ్ఞాపకం చేసుకో, ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక ఒప్పుకున్న దానిని, అంటే ఏం ఒప్పుకున్నారు, యేసే దేవుడు, యేసే సత్యవంతుడు, యేసే న్యాయాధిపతి, ఏది చేసినా ఆయన నా మేలుకు చేస్తాడు. ఈ ఒప్పుకున్న దానిని గట్టి పట్టుకో. నీకు కనిపించిన వెలిచూపులు బట్టి కాదు కానీ విశ్వాసం బట్టి, కనిపించినా కనపడకపోయినా hold on to your faith. That is what I'm trying to say. No matter what situations you're going through, everybody goes through suffering, but hold on to your faith. Hold on to what you have confessed. ఈ మాట ఉంటుంది ఏంటంటే, hold on to your confession. What is the confession? That God will always come through. God will not abandon me. God will not leave me. I am victorious.
ఐఎమ్ అన్ ఓవర్కమర్ ఆఫ్ ద వరల్డ్ అనే మాటను మీరు ఎత్తి పట్టుకొని ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు కన్ఫెషన్. ఎస్,